ఫెస్టివల్స్‌కి కానీ, ఈవినింగ్ స్నాక్స్‌కి కానీ, అప్పటికప్పుడు బియ్యమేమి నానపెట్టుకోకుండా ఇన్‌స్టాంట్‌గా ఇలా పాలబూరలు చేశారంటే, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. అప్పటికప్పుడు చేసినా సరే, టేస్ట్ విషయానికొస్తే అసలు కాంప్రమైజ్ అయ్యే పనే లేదనమాట. ఎందుకంటే అంత బావుంటాయి కాబట్టి. చాలా మందికి పాలబూరలంటే చాలా ఇష్టం. కాకపోతే పాలబూరలనేవి మనం ఇంట్లో అరిసెలు చేసినప్పుడో, లేదంటే చలిబిండి చేసినప్పుడో ఇలా పాలబూరలనేవి చేసుకుంటూ ఉంటాం. అలా అరిసెలు చేసినప్పుడో, లేదంటే చలివిడి చేసినప్పుడో కాకుండా మీకెప్పుడు కావాలంటే అప్పుడు ఇన్‌స్టాంట్‌గా ఇలా కనుక చేశారంటే పాలబూరలైతే చాలా ఫ్లఫీగా, చాలా టేస్టీగా అయితే వస్తాయి. సో, తప్పకుండా ప్రతి ఒక్కరు లాస్ట్ వరకి చూడండి. పర్ఫెక్ట్‌గా పాలబూరలు ఎలా రావాలో టిప్స్‌తో సహా చెప్తాను. సో, ఇంక లేట్ చేయకుండా ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్‌నైతే తీసుకోండి. దానిలోకి 1 కప్పు వరి పిండినైతే తీసుకోండి. ఆ మిక్సింగ్ బౌల్‌ని కాసేపు అలా పక్కన పెట్టేయండి. తరువాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని, కాసిన వాటర్ యాడ్ చేసి, బెల్లాన్నయితే కరిగించుకోండి. బెల్లం మొత్తం పూర్తిగా కరిగితే సరిపోతుంది. పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఆ వరి పిండిలో అయితే యాడ్ చేయండి. ఇలా బెల్లం పాకం అనేది యాడ్ చేసేటప్పుడు స్ట్రెయినర్ యూజ్ చేసి యాడ్ చేయడం వల్ల ఏమైనా నలకలు ఉంటే బెల్లం పాకంలో అవన్నీ కూడా సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు విస్కర్‌తో కానీ, లేదంటే ఒక గరిటెతో కానీ ఈ బెల్లం పాకం వరిపిండిలో బాగా కలిసే విధంగా అయితే చక్కగా మిక్స్ చేయండి. తరువాత కాచి చల్లార్చిన గోరువెచ్చటి ఒక కప్పు పాలనైతే తీసుకోండి. కొన్ని ఈ పిండిలో యాడ్ చేసుకుంటూ, మిక్స్ చేసుకుంటూ రండి. అన్ని పాలని ఒకేసారి పొయ్యకుండా, ఇలా వీడియోలో చూయించినట్లుగా కాసిని యాడ్ చేసుకుంటూ చక్కగా పిండినైతే ఎక్కడా కూడా ఉండలు లేకుండా మిక్స్ చేయండి. మనకి ఈ పిండి అనేది సాఫ్ట్ టెక్స్చర్‌లో అయితే ఉండాలి. ఎక్కడా కూడా ఉండలు కట్టేసి కానీ, గడ్డలు కట్టేసి కానీ ఉండకూడదు. అలాగే ఇక్కడ పాలబూర్లనేవి ఫ్లఫీగా రావాలంటే సీక్రెట్ టిప్ ఏంటంటే, పిండిని కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్‌లో సింగిల్ డైరెక్షన్‌లో అయితే మిక్స్ చేయాలి. అప్పుడు మనకి పాలబూర్లనేవి చక్కగా ఫ్లఫీగా అయితే వస్తాయి. పిండిని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడి, అదేవిధంగా పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే యాడ్ చేయండి. చాలామంది సాల్ట్ అనేది యాడ్ చేయరు. కానీ సాల్ట్ యాడ్ చేయడం వల్ల స్వీట్‌నెస్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. తరువాత 1 లేదా 2 స్పూన్ల నెయ్యిని ఒక చిన్న కప్పుతో ఎండు కొబ్బరిని కానీ, పచ్చి కొబ్బరిని కానీ యాడ్ చేయండి. ఇలా కొబ్బరిని యాడ్ చేయడం వల్ల పాలబూర్ల టేస్ట్ అనేది ఇంకాస్త పెరుగుతుంది. చూడండి పాలబూర్ల కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వీడియోలో చూయించినట్లుగా ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా కాదు, అలా అని చెప్పేసి మరీ జావగా కాదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. నేను చెప్పిన మెజర్‌మెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఫాలో అయితే పర్ఫెక్ట్‌గా అయితే వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని గంట పాటు పక్కన పెట్టుకోండి. ఒక గంట తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసి, మనం ప్రిపేర్ చేసుకున్న పాలబూర్ల పిండినైతే యాడ్ చేయండి. పిండి పర్ఫెక్ట్‌గా కలపడం ఎవరైనా కలుపుతారు కానీ, ఇలా ఆయిల్‌లో వేసేటప్పుడు పాలబూర్లనేవి చాలా మందికి విరిగిపోయినట్టు, లేదంటే మరీ పచ్చిగా ఇలా వస్తూ ఉంటాయి. అలా రాకుండా పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇప్పుడు నేను చెప్పే ఈ సీక్రెట్ టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. టిప్ నంబర్ 1 ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండకూడదు. అలా అని చెప్పేసి మరీ తక్కువ వేడిలో కూడా ఉండకూడదు. తక్కువ వేడిలో ఉంటే ఆయిల్ అనేది పాలబూరలు ఎక్కువ పీలుస్తాయి. అదే బాగా వేడెక్కితే పాలబూరలు విరిగిపోయినట్టుగా అయితే వస్తాయి. కాబట్టి ఆయిల్ హీట్ అనేది మీడియంలో ఉంచుకోవాలి. టిప్ నంబర్ 2 పాలబూరల పిండి ఆయిల్‌లో వేసేటప్పుడు ఒకే చోట పడే విధంగా వేయాలి. దోసలు పోసినట్టు కాకుండా ఒకే చోట పోస్తే పాలబూర అనేది పొంగుతూ చాలా ఫ్లఫీగా వస్తుంది. టిప్ నంబర్ 3 పోసిన వెంటనే కదిలించకుండా ఒక 5 మినిట్స్ వరకు ఉంటే పాలబూరలు పచ్చి ఏం లేకుండా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. టిప్ నంబర్ 4 అలాగే ఆయిల్‌లో 2, 3 పాలబూరలు వేయకుండా ఓన్లీ ఒక్కొక్కటే వేస్తే పర్ఫెక్ట్‌గా అయితే వస్తాయి. చూడండి ఆయిల్ ఏమి పీల్చకుండా పాలబూరలనేవి ఎంత ఫ్లఫీగా పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యి వచ్చాయో. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.